మన తెలుగు సాంప్రదాయాల్లో ప్రతి పండగకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. సంవత్సరంలో ఎన్ని పండుగలు వచ్చినా కొన్ని పండుగలకు మాత్రం మనకు మనసుకు చాలా దగ్గర అవుతాయి. అలాంటిది ప్రతి సంవత్సరం కూడా ఆ పండగ గుర్తుండిపోయేటట్టు చేసుకోవాలి అనుకుంటాం. అలా పోల్చుకున్నట్లయితే అందులో దివాళీ కూడా స్పెషల్ గా ఉంటుంది. దివాళీలో ఓన్లీ దివాళీ పండుగ మాత్రమే కాకుండా కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా సంవత్సరం పాటు పోగు చేసిన దూదితో చేసిన స్పాంజెస్ తో చేసిన ఏదైతే ఉంటుందో అది 365 డేస్ అంటే ఆ సంవత్సరం పాటునున్న మనకు శని మొత్తం పోవాలని చెప్పి కార్తీక మాసం అప్పుడు దీపాలు వెలిగించడం వంటివి మనం చేస్తూ ఉంటాం. దీపంతులు ఎక్కడ కొనాలి, దీపంతులు ఎలాంటి టైప్ ఆఫ్ దీపంతులు మనకు మార్కెట్లోకి అందుబాటులో ఉన్నాయి. చాలా రోజులుగా చూసుకున్నట్లయితే కొన్ని సంవత్సరాలుగా దీపంతులు అంటే మనకు తెలిసిన ఇంట్లో బియ్యం పిండితో కానివ్వండి, నిమ్మకాయతో చేసిన దీపం కానివ్వండి, ఇవి మాత్రమే దేవుడికి మనం పెడుతూ ఉంటాం. దేవుడిని అలంకరించడంలో కూడా దీపాలు పెడితే ఆ దేవుడు గది కానివ్వండి, ఇంట్లో పరిసరాల్లో కానివ్వండి మనం దీపాలు పెట్టుకున్నట్లయితే ఆ వెలుగు మంచిది, చీకటిని మొత్తాన్ని తొలగించి మన బతుకులోకి కూడా అటువంటి వెలుగు ఒకటి రాబోతుంది అని చెప్పడానికి నాంది మాత్రమే కాకుండా మనకున్న చెడు అలవాట్లు కానివ్వండి, మనకున్న దురాలోచన కానివ్వండి, వాటిని అన్నింటినీ దూరం చేసి మనలో ఒక కొత్త ఆలోచనని ఉత్తేజింపజేస్తుంది అని చెప్పేసి దివాళీ పండుగ ఎందుకు చేసుకుంటారని చెప్పి కూడా చాలా మంది అంటుంటారు. కారణాలు ఎన్నున్నా, దాని వెనకాల కథనాలు ఎన్నున్నా కూడా దీపావళి పండుగ అంటే అందరికీ స్పెషల్ అనే చెప్పుకోవచ్చు. ఈ మధ్య మార్కెట్లో చాలా మంచి మంచి వస్తువులు వచ్చాయి. లైటింగ్స్ అంటే డిఫరెంట్ లైటింగ్స్ తో కూడిన దీపంతులు కానివ్వండి, ఇంట్లో మనం డెకరేషన్ చేసుకోవడానికి సపరేట్ లైటింగ్స్ కానివ్వండి, ఇవన్నీ వచ్చాయి. వ్యాపారులు కూడా వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అంటే దేశంలో ఉన్న ఎక్కడ లైక్ కలకత్తా కానివ్వండి, చైనా కానివ్వండి, ఎంత దూరంలో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా ఆ ప్రోడక్ట్స్ తెచ్చుకొని ఇక్కడ హైదరాబాద్ వాసులకి కూడా ఆ రుచి చూపించాలని చెప్పేసి అవి ఎలా ఉంటాయి మనం చాలా వరకు ఇప్పుడు చూసాము. కొన్ని విజువల్స్ లో దీపంతులు నార్మల్ గా మనం ఈ మనకు తెలిసిన దీపంతులు కాకుండా ఇంకోటి పెయింటింగ్స్ రూపంలో కానివ్వండి, బొమ్మల రూపంలో కానివ్వండి అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. మరి మార్కెట్ లో వచ్చిన అన్ని రకమైన దీపంతులు ఎలా ఉన్నాయి, లైటింగ్స్ తో కూడిన దీపంతులు ఎలా ఉన్నాయి, అసలు ఏవే కొత్త రకాలు వచ్చాయి అవన్నీ తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నమస్కారం అండి, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ కార్తీక మాసంలో వచ్చే దీపావళికి ప్రతి సంవత్సరం ఎలా ఉంటుందో ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతుంది. ఇక మేము ప్రతి సంవత్సరం పెడతాం అన్నమాట. గత 10 సంవత్సరాలు కూడా ఇక్కడే పెడతాం మేము. అయితే మా దగ్గర వచ్చే మాలంతా మేము కలకత్తాకి వెళ్ళి వస్తుంది, ఇంకా చెన్నైకి వెళ్ళి వస్తుంది అనమాట. లోకల్ దీపావళికి చాలా డిమాండ్ ఉంటుంది. దీపాలు ఏదైతే దీపాలు ఉన్నాయో దానికి డిమాండ్ బాగా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నది కస్టమర్ రావడం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బాగానే వస్తుందని ఆశిస్తున్నాము. ఇంకా ధన్తేరస్ ఇప్పుడు శనివారం రోజు ధన్తేరస్ ఉంది. ఇక అప్పటి నుండి దీపాలు బాగా సేల్ అవుతాయి అన్నమాట. అప్పటి వరకు ఈ దీపాలు అయితే చాలా వరకు వెళ్ళిపోతాయి మాకు. ఇక దాని తర్వాత 3 days ఇక మిగతా వాటి మీద ఉంటుంది అనమాట. పూజ సామాన్లు అవి పోవడం జరుగుతుంది అనమాట. అంటే జనరల్ గా ఇప్పుడు ఇన్ని వెరైటీ ఆఫ్ దీపంతులు ఉన్నాయి కదా, కొన్ని వాటిపైన పెయింటింగ్స్ ఉన్నాయి, కొన్ని వాటర్ పోస్తే వెలుగుతున్నట్టు అట్లా చూపించారు. అంటే ఇది వరకు అటువంటివి ఏం లేకుండే, మనకు తెలిసి దీపంతులు అంటే నార్మల్ ఇట్లాంటివే చూపించేటోళ్ళు కదా. మరి దాని గురించి ఏం చెప్తారు, అంటే ఎట్లా వస్తున్నాయి అసలు అవన్నీ? కలకత్తా నుంచే మీరు తెప్పించుకున్నారా? ఇప్పుడు ఈ రెడ్ ఏదైతే కనిపిస్తున్నాయి ఇవన్నీ కలకత్తాకి వెళ్ళి వచ్చినాయి. ఇంకొకటి అవి వేరే కలర్లో కనిపిస్తున్నాయి, అది చెన్నైకి వెళ్ళి వచ్చినాయి అనమాట. అది కాక ఇప్పుడు మొన్న యుద్ధం జరగడం వల్ల ఆయిల్ రేట్లు చాలా పెరిగినాయి. దానివల్ల ఏమైంది, ఇది ఆలోచనతోటి కొంచెం దీపంతాలు జస్ట్ ఒక 4 డ్రాప్లో ఆయిల్ మన వాటర్ వేసామనుకోండి వెలిగిపోతుంది. అది మీకు ఎంతైనా పెట్టుకోవచ్చు, దాంట్లో బ్యాటరీ ఉంటుంది. 2-3 days ఆరాంగా ఈజీగా వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు మనం ఆయిల్కి అంత పెట్టేసి ఖర్చు అంతా కింద పడడం అవి ఇవి చేయడం వల్ల చాలా వరకు ఇప్పుడు డిమాండ్ చాలా పెరిగింది దానికి. ఇప్పుడు కొంచెం వాటర్ వేయగానే వెలిగిపోతుంది అనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ కాబట్టి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దాని మీద. అట్లే అంటే జనరల్ గా మనం ఏదైనా యూజ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని చెప్పి క్రాకర్స్ కాల్చేటప్పుడు కూడా చేతి గ్లౌజెస్ వేసుకోండి అట్లా చెప్తారు కొంతమంది. ఇప్పుడు ఇట్లాంటి వాటర్ అంటే ఒక 2-3 drops వేస్తే వెలుగుతుంది అని చెప్తున్నారు. దాంట్లో ఏం కెమికల్స్ ఉండవు? ఏముండదు, మనం వాటర్ వేయడం అంతే, ఇంకేముంటుందండి. జస్ట్ వాటర్ వేయడం వెలిగిపోతుంది అనమాట, అంతే. చాలా చాలా సూపర్ ఐటమ్ వచ్చింది ఈసారి. చాలా మంది అడుగుతున్నారు, అడిగి మరీ తీసుకుంటున్నారు. అది కాక ఇప్పుడు ఆయిల్ వేయడం వల్ల కారిపోవడం, తుడవడము అవన్నీ ఏ జంజట్ ఉండదు. జస్ట్ వాటర్ వేసినామా వెలిగిపోవడం అంతే.
అంటే జనరల్ గా ఆయిల్ వేసే ఐటమ్స్ లో ఏంటంటే మళ్ళీ మనం ఫ్రెష్ చేసుకోవడానికి కడుక్కుంటాం అట్లా వేస్తాం. ఇది ఆల్రెడీ వాటర్ తో కాబట్టి 2-3 డ్రాప్స్ వేస్తే వస్తుంది అంటున్నారు కదా, మళ్ళీ వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఏం లేదండి, వాటర్ జస్ట్ క్లాత్ తోటి ఇట్లా తుడిచేస్తే అయిపోయి. చాలా మంచి ఐటమ్ అది ఉంది, అది ఐటమ్ కూడా ఉంది మన దగ్గర. ఇక్కడ డిమాండ్ చాలా మంది అడుగుతున్నారు, ఇంకా చాలా షార్టేజ్ పడుతుంది. మళ్ళీ నేను ఈవినింగ్ పోయి తీసుకురావాలి, ఆర్డర్ మీద ఒక్కొక్కరికి ఇచ్చేస్తుంది. అంటే ఆర్డర్ అన్నారు కాబట్టి కస్టమర్స్ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ చాలా ఆర్డర్స్ వచ్చుంటాయి. అండ్ ఇంకొంతమంది ఏంటంటే దీవాళీ అప్పుడు స్పెషల్గా ఇంట్లో లైటింగ్స్ కోసం కూడా కొన్ని ల్యాంప్స్ కానివ్వండి ఇట్లా కోరుకుంటారు కదా. చూడండి ఎన్ని ల్యాంప్స్ పెట్టాను, ల్యాంప్స్ ఉన్నాయి, ఇంకా వేరే వేరే లైట్స్ ఉన్నాయి. దీపంతాలు అది కూడా ఉంది అనమాట. లైట్ చాలా వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. రేంజెస్ అంటే చూడండి, ఇప్పుడు మనం స్టార్టింగ్ 100 రూపాయల నుండి తీసుకొని 1000 రూపీస్ 900 వరకు ఉన్నాయి అట్లా. అంటే ఈ బంజారా హిల్స్ నుంచి మీరు 10 years గా పెడుతున్నాను అని అన్నారు కదా, మీ కస్టమర్స్ ఓన్లీ ఈ ఏరియా చుట్టూ ఉన్నారా లేకపోతే ఇంకెక్కడి నుంచి అన్న వచ్చి తీసుకున్నారా? పాత కస్టమర్ నాకు వస్తుంటారు, అది కాక కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళకి నేను చెప్పి మరీ చూపించి మరీ ఇస్తాను అనమాట. కొందరికి తెలియదు, అలాంటప్పుడు మనం చూపించేదే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. చాలామందికి కొత్త వెరైటీస్ తెలియదు, అయితే నేను చూపిస్తాను వాళ్ళకి. చూపించి ఇక వాళ్ళు నేను ఏంటో వాళ్ళకి చూపించాలన్నమాట. అంటే నా దగ్గర ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయని చూపిస్తుంటాను అనమాట అట్లా. సో అన్ని సంవత్సరాలతో పోస్తే ఈ సంవత్సరం కొంచెం కొత్త ప్రోడక్ట్స్ కూడా వచ్చాయి కాబట్టి సేల్ పరంగా చూసుకున్న దివాళీ సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు అవునండి, ఈసారి జరుగుతుందని అనుకుంటున్నాను. ఇంకా So Diwali is all about sharing, caring, showing your love to your family members. It's all about the victory of good over evil, and happy Diwali to everyone. Happy Diwali to everyone at Amma News channel as well. Thank you. సంతోషంగా జరుపుకునే పండుగ దీపావళి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది టపాసులు. ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ దీపావళి పండుగలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ సంతోషంగా దీపావళిని జరుపుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే ఇప్పటికే నగరంలో స్టాల్స్ అయితే ఏర్పాటు చేసి తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. స్టాల్స్ యాజమాన్యం ఎలా నడుస్తుంది, సేలింగ్ ఎలా ఉంది, అలాగే సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకున్నారు అనే వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఈ స్టాల్స్ పెట్టబట్టి? ఆల్మోస్ట్ 30 years నుంచి మేము చేస్తున్నాం మేడం. ఇప్పుడు ఇక్కడ అయితే మేము ఒక 10 years నుంచి చేస్తున్నాం. ఇంతకుముందు మన ఏరియాలో చేసే వాళ్ళు వెంకటగిరిలో, ఇప్పుడు 10 years నుంచి మేము ఇక్కడ చేస్తున్నాం. ఎట్లా ఉంది ఈ సంవత్సరం సేలింగ్ ఎలా ఉంది? ఎందుకంటే కరోనా తర్వాత పూర్తిగా జనాలు బయటికి వచ్చి కొంటున్నారు అని అంటే ఇది మొదటి దీపావళి, ఎలా అనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ కూడా కొంచెం మంచి అయింది, కొంచెం ఈసారి కొంచెం రేట్లు పెరిగినాయి, ఆ ప్రకారం కూడా కొంచెం ఎఫెక్ట్ పడింది. కానీ ఇప్పుడు ఈరోజు మ్యాచ్ కూడా ఉండే, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉండే, ఇండియా గెలిచింది. మేబీ కావచ్చు, మంచి దీపావళి కావచ్చు. ఎన్ని రోజులు అవుతుంది మీరు ఈ స్టాల్స్ ఓపెన్ చేసి? ఇది ఆల్మోస్ట్ ఒక 4-5 days నుంచి వరకు నడుస్తుంది మేడం. ఇది 4-5 days నుంచి నడుస్తుంది. సో ఈ 4-5 రోజుల నుండి చూసుకుంటే ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది, రేపు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మేడం దీపావళి అంటే ఈ రోజు రేపే మేడం. దీపావళి ఈ రోజు రేపే. ఈరోజు కొంచెం ఉంటుంది, మ్యాక్సిమం 80% బిజినెస్ రేపు ఉంటుంది. సో గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం సేలింగ్ బెటర్ అంటారు? సేలింగ్ బెటర్ ఉంటుంది, కానీ ఇప్పుడు చెప్పలేం మేడం కస్టమర్స్ ఎట్లా ఉంటారు. ఎందుకంటే రేట్ కూడా పెరిగినాయి, పోయిన జిఎస్టీ పడింది. జిఎస్టీ అయిన తర్వాత కొంచెం బిజినెస్ పైన కూడా ఎఫెక్ట్ పడింది. లాస్ట్ ఇయర్ అయితే మంచి అయింది. ఇప్పుడు చూడాలి, ఈరోజు ఇప్పుడు మ్యాచ్ నడుస్తుండే 4:35 దాకా. దాని తర్వాత కస్టమర్స్ రన్నింగ్ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఆల్మోస్ట్ ప్రతి షాప్లో కస్టమర్స్ కనిపిస్తున్నారు. మేబీ పాజిటివ్ కావచ్చు. సో అంటే కొత్త రకపు పటాసులు కూడా వచ్చాయని చెప్తున్నారు, పొల్యూషన్ ఫ్రీ పటాసులు కూడా వస్తున్నాయని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఫ్రీ అయితే లేదండి మేడం, ఫ్రీ అయితే లేదు. మన అది కొత్త ఐటమ్లు అయితే 4-5 items కొత్తవి వచ్చినాయి. ఒక 4-5 items రాకెట్స్, ఫ్యాన్సీ ఐటమ్స్లో కూడా మంచిగా వచ్చినాయి.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే పొల్యూషన్ ఫ్రీ పటాసులకు నార్మల్ పటాసులకు పెద్దగా తేడా ఏం లేదు. కాస్త సేలింగ్ మొదటి నుండి తక్కువ ఉంది, కానీ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. దీంతో పాటు మన పక్కన ఆల్రెడీ కొనే వాళ్ళు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా నడుస్తుంది, ఎట్లా ఉన్నాయి ధరలు, అలాగే కొత్త ఐటమ్స్ ఎలా అనిపిస్తున్నాయి? రేట్లు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయండి. లాస్ట్ టైంతో పోలిస్తే మాత్రం చాలా చాలా ఎక్కువ ఉన్నాయి రేట్లు. అయితే కొనలేము అసలు. నార్మల్ పీపుల్ అయితే కొనలేరు. అంటే ఎవరైతే బాగా జరుపుకుందామని అనుకుంటారో వాళ్ళు మాత్రమే కొనగలుగుతారు. నార్మల్ పీపుల్ అయితే అసలు కొనలేదు. చాలా రేట్లే అంటే 40% ఎక్కువ ఉందంట, పోయినసారి కంటే చాలా ఎక్కువ ఉందని విన్నానండి. అది సో ఇక్కడ చూసుకున్నట్లయితే పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 40% ఎక్కువగా ఉంది సేలింగ్ అనేది. అంతేకాకుండా ఇక్కడ ధరలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. నార్మల్గా అంటే సామాన్య జనం కొనే విధంగా అయితే లేవు, కానీ సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలనుకునే వారు మాత్రం డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు, మాకు సంతోషంగా మేము ఈ పండుగను జరుపుకుంటాము అనుకునే వారైతే ఉన్నారు. ఇక్కడ మనం చూడవచ్చు చాలా రకాల పటాసులు అయితే కనిపిస్తున్నాయి. దీనికి తోడు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ని అయితే వీళ్ళు వాడడం జరుగుతుంది. అసలు చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ఎప్పటికప్పుడు పోలీసులు కూడా పహరా కాస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే వాటర్ కావచ్చు, అలాగే ఇసుక కావచ్చు దగ్గర పెట్టుకోవడము, అలాగే ఫైర్ని ఆర్పే అగ్నిమాపక యంత్రాలను కావచ్చు అన్నీ కూడా దగ్గర పెట్టుకొనే మేము ఈ స్టాల్స్ని అయితే నడుపుతున్నాము. ఇప్పటికే 30 ఏళ్ళ నుండి ఈ స్టాల్స్ని ఏర్పాటు చేస్తున్నాము. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా పూర్తి స్థాయిలో సేలింగ్ అనేది అయితే లేదు, కానీ మరికొద్ది క్షణాల్లో మాత్రం పూర్తిగా ఈ సేలింగ్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దీపావళితో పాటు ఒకవైపు మనకి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా జరిగింది. సో అందులో ఇండియా గెలవడం కూడా జరిగింది, కాబట్టి తప్పకుండా అందరూ ఈ పండుగను ఇంకా సంతోషంగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారు బాగా ఈ పండుగను జరుపుకునే అవకాశం ఉంది అని అయితే చెప్తున్నారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు చాలా రకాల కొత్త ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి మనకు. చాలా వరకు పిల్లలు ఇష్టపడుతున్నారు. పెద్ద పెద్ద సౌండ్లెస్ అవి కూడా వచ్చాయి. చూడడానికి ఆకారంలో పెద్దగా ఉన్నప్పటికీ సౌండ్లెస్ క్రాకర్స్ అయితే చాలా ఇష్టంగా తీసుకుంటున్నారు. అలాగే పొల్యూషన్ ఫ్రీ క్రాకర్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు. చాలా చిన్న పిల్లలకు అనుగుణంగా వారు క్రాకర్స్ని పేల్చే విధంగానైతే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ స్టాల్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చిన్నారులు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ఈ స్టాల్స్ని అయితే సందర్శిస్తూ సందడిగా మరి కాసేపట్లో అయితే మొదలు కాబోతుంది. ఇంకో 2 రోజులు కూడా ఉంటుంది కాబట్టి పండగ, ఆ టైంలో ఇంకెక్కువ సేలింగ్ అయితే పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ పండగ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటూ పండగ జరుపుకోవాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సాంబాతో లిఖిత, అమ్మ న్యూస్, హైదరాబాద్. చూసాం కదండి, నగరంలో ఎక్కడ చూసినా కూడా దివాళీ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి అని చెప్పి తెలుస్తుంది. మనం ఇందాక చూసాము చాలా షాప్స్లలో చాలా వెరైటీస్ ఆఫ్ క్యాండిల్స్ కానివ్వండి, దానికి సంబంధించిన దీపంతులు కానివ్వండి, ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి చాలా వరకు కూడా యూస్ఫుల్ అయ్యేటట్టు కొత్త ప్రోడక్ట్స్ అన్నీ కూడా మార్కెట్లోకి వచ్చాయి. అవి షాపర్స్ కూడా మనకు చెప్పడం జరిగింది. ఈ దివాళీ వల్ల అందరికీ మంచి జరగాలని, లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో కొలువై ఉండాలని, అందరికీ అంతా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ అమ్మ న్యూస్ నుంచి మీకు కూడా స్పెషల్గా హ్యాపీ దివాళీ. కెమెరామ్యాన్ సాంబశివతో కీర్తన, అమ్మ న్యూస్, హైదరాబాద్.